ముందుగా నా సబ్స్క్రైబర్స్ అందరికీ, నా ఛానల్ చూసే వాళ్ళందరికీ ఉగాది శుభాకాంక్షలు. ఈరోజు నేను చేసుకునే ఉగాది పచ్చడి ఎలా చేసుకుంటానో మీరు కూడా చూసేయండి. ఇది కొబ్బరి, మామిడికాయ రెండు సమానంగా తీసుకొని చాపర్లో వేసుకొని చాప్ చేసుకున్నానండి. అది వేసుకుంటున్నాను. తర్వాత వేప పువ్వు అండి, శుభ్రంగా కడిగి వేసుకుంటున్నాను. ఇది అరటిపండు అండి, అరటిపళ్ళు కొన్ని చిన్న చిన్న అరటిపళ్ళు ఒక 5 అవి కూడా చాపర్లో వేసుకున్నాను. నానబెట్టుకున్న చింతపండు చక్కగా ఇలా గుజ్జు తీసి చింతపండు మంచిగా వేసుకోవాలి. ఇలా వడగట్టి వేసుకోవడం వల్ల మనకి చెత్త చెదారం గింజలు నార ఏమీ లేకుండా, రాళ్ళు కూడా రాకుండా చక్కగా ఇలా చిక్కటి గుజ్జు వేసుకోవాలండి. తర్వాత బెల్లం నీళ్ళల్లో వేసి కాసేపు బాగా కరిగించిన తర్వాత బెల్లం కూడా రాళ్ళేమీ రాకుండా చక్కగా ఇలాగా వడగట్టి వేసుకుంటున్నాను. చూసారు కదా. ఇప్పుడు మిరియాల పొడి కారానికి, తర్వాత ఉప్పు, ఇదిగోండి ఉప్పు వేసుకుంటున్నాను. మిరియాల పొడి మన రుచికి తగినంత వేసుకోవచ్చండి చూసి. కొంచెం కారం కూడా వేస్తున్నాను, పూర్తిగా మిరియాల పొడే కాకుండా. ఇప్పుడు అంతా బాగా కలపాలండి. నాకు వేప పువ్వు తక్కువైంది, ఉన్నది కొంచెం వేసుకున్నానండి. ఇంకా అంతే, రెడీ ఉగాది పచ్చడి. పుట్నాలు వేసుకునే వాళ్ళు వేసుకోవచ్చు, మేమైతే వేసుకోమండి, ఎప్పుడు ఇలాగే చేసుకుంటాం. మా ఇంట్లో అందరికీ చాలా ఇష్టం. మీరు ఎలా చేసుకున్నారు మరి మీ ఉగాది పచ్చడి? మనం పచ్చళ్ళలో ఏమేమైతే వేసుకొని మన కొత్త సంవత్సరం స్టార్ట్ చేస్తామో, మన జీవితం కూడా అలాగే ప్రారంభమయ్యి ఆ సంవత్సరం అంతా చక్కగా అన్నీ బాగుండాలని తీపి కూడా ఎక్కువగా వేసుకొని చక్కగా ఇలా చేసుకోవాలండి. మా ఉగాది పచ్చడి మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. బాయ్ అండి.